హాయ్ అండి, ఈరోజు వీడియోలో టేస్టీ ఆలూ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది అన్నం, చపాతీ, పుల్కా దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనిని తయారు చేసుకోవడం కోసం ముందుగా 300 గ్రాముల వరకు ఆలూ తీసుకొని ఉడికించుకొని పైన పీల్ తీసేసి రెడీగా పెట్టుకోండి. ప్యాన్లో నూనె వేసుకొని ఈ ఉడికించి పెట్టుకున్న ఆలూకి ఫోర్క్తో హోల్స్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 నుండి 5 నిమిషాలు వేయించుకోండి. ఇవి ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోండి. తర్వాత వేరొక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఇదంతా స్మూత్గా అంతా కలిసేలాగా పెరుగుని బాగా కలుపుకోండి. స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకొక టీ స్పూన్ కారం వేసుకోవచ్చు. ఇదే ప్యాన్లో 2 ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అలాగే వీటిలో కట్ చేసుకున్న 2 టొమాటోలు, 2 ఎండుమిర్చి, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 4 మిరియాలు, 2 యాలకులు, 6 జీడిపప్పు, 2 చిన్న అల్లం ముక్కలు, 6 వెల్లుల్లి వేసుకొని వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో 4 నుండి 5 నిమిషాలు కొంచెం ఈ టొమాటో ముక్కలు మగ్గేంత వరకు వేయించుకోండి. ఇలా అన్నీ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిన వీటిని జారులోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఇలా మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోండి. తర్వాత చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోండి. అలాగే కలిపి పెట్టుకున్న పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా కలుపుకోండి. ఆలు ఉడికించేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించుకున్నామండి, అందుకని ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇలా అంతా కలుపుకొని 2 నుండి 3 నిమిషాలు ఉడికించుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని వీటన్నింటినీ ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం చిన్న గ్లాసు నీళ్లు వేసుకుని ఇదంతా కలిసేలాగా కలుపుకోండి. ఈ మసాలా గ్రేవీ అంతా ఇలా ఉడుకుతున్నప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ ఆలు కూడా వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఈ ఆలుకి హోల్స్ పెట్టి వేయించుకున్నాం కాబట్టి ఈ మసాలా లోపల వరకు బాగా పడుతుంది. గ్రేవీ అంతా ఇలా దగ్గర పడిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది ఆలూకి మసాలా అంతా పట్టి చాలా రుచిగా ఉంటుందండి. ఈ గ్రేవీ మీకు బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సునీత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.